హాయ్ అండి, నేను మీ రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు చేయబోయే రెసిపీ వడ అండి. ఎట్లా చేస్తానో ఏంటో ప్రాసెస్ చెప్తాను, చేసుకోండి. నేనైతే నైట్ నానబెట్టుకుంటా పప్పు. 2 గ్లాసెస్ తీసుకున్నా. నా క్వాంటిటీ అయితే ఆ గ్లాస్తో 2 తీసుకున్నాను నేను. మీరు ఎంతమంది ఉంటారో ఆ క్వాంటిటీ తీసుకోండి. నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. ఇది లేదు ఒకరోజు నానబెట్టి, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఒకరోజు నానబెట్టి సాయంత్రం మిక్సీ పట్టి పెట్టేసుకోండి. ఇది వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నిండా మూత పెట్టేసుకోండి. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. మార్నింగ్ లేచి మిక్సీలో వేసేసుకుంటే అయిపోతుందండి. చాలా బాగా వస్తాయి వడలు అయితే. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎట్లా వేసానో ఏందో ఈజీ ప్రాసెస్లో వడలు వస్తాయి. కొంతమందికి ఇచ్చుకోబోతాయి కదా, ఈ వీడియోలో అయితే ఎట్లా చూపిస్తానో ఇచ్చుకోబోకుండా ఎట్లా చేస్తానో చూడండి. అట్లా మెత్తగా పట్టేసుకోండి. వీడియోలో చూపించినట్టు మెత్తగా పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. మొత్తము కొంచెం సోడా వేసుకోండి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి. మంచిగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం వేసి చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో. అయితే నేనైతే ఫస్ట్ టీది జాలి ఉంటుంది కదా, చాయ్ పోసేది, ఆ జాలి తీసుకున్న దానికి ఫస్ట్ ఆయిల్ మొత్తం రుద్దండి. రుద్దిన తర్వాత కొంచెం పిండి పెట్టి హోల్ లెక్క పెట్టి, మరీ ఒత్తకండి గట్టిగా, మామూలుగా పెట్టి ఒత్తేసి వేసేయండి. సూపర్ వస్తాయండి వడలు. ఈ మెథడ్ అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. అసలు వడలు కూడా ఇచ్చుకోబోవు, చాలా అసలు షేప్ కరెక్ట్ వస్తుంది మీకు. చాయ్ జాలి స్టీల్దే యూజ్ చేయండి, ప్లాస్టిక్ వద్దండి. ప్లాస్టిక్ దాంతోనైతే కాలుతుంది. స్టీల్ అయితే బెస్ట్. స్టీల్ది లేకపోయినా ఆయిల్ పేపర్ మీద అయితే ట్రై చేయండి, మీకు వస్తే ఓకే. లేదంటే ఇట్లా ట్రై చేస్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్. నేనైతే ట్రై చేసిన, వీడియోలో చూపించినట్టు వచ్చింది నాకైతే. ఇది రెండోసారి నేను ట్రై చేసింది. రెండోసారికే వీడియోలో పెట్టిన, మంచిగా వచ్చినాయి వడలు కూడా. ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా బ్రౌనిష్ కలర్ కాల్చుకొని ఒక బౌల్లో మొత్తం వేసేసుకోవాలండి. మొత్తము సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోండి మొత్తం. ఇట్లా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలండి. బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ రావాలి. మరీ ఎక్కువ మాడనియకండి, టేస్ట్ పోతుంది. ఇలా యూజ్ చేసి చాయ్ జాలితో వేయండి వడలు. వేసి నాకు కామెంట్లో పెట్టండి మంచిగా వచ్చినాయి లేదా అని. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఆయిల్ది. నేనైతే ట్రై చేసిన, చాలా మంచిగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్ అండ్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కి చేయండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయిపోతాయి.